నేను గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్. నా పేరు తులసి అండి. మనం ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెనాలిలో ఫస్ట్ టైం వ్యాగన్ మూమెంట్ చేస్తున్నామండి. దీనికి కాను మనం ఈ రోజు 30 బాక్సులలో వ్యాగన్ పంపిస్తున్నాము. 1300 మెట్రిక్ టన్నుల దాకా ఈ రోజు వెళ్తుందండి. రేపు కూడా ఒక 1350 మెట్రిక్ టన్నులు అవుతుంది. మనము హెస్సియన్ వ్యాగన్ బుక్ చేసుకున్నాము. ఇప్పటి నుంచి ప్రతి రోజు కూడా వ్యాగన్ మూమెంట్ ఇక్కడ నుంచి తెనాలి నుంచి జరుగుతుందండి. మన జిల్లాలో 20 రైస్ మిల్స్ ఉన్నాయి. రైస్ మిల్స్ లో మన జిల్లాకు సంబంధించి MDM రైస్ వరకు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తామండి. ఇప్పటి వరకు మనము జిల్లాలో 26,500 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము. 63 crores మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. 3,520 ఫార్మర్స్ దాకా మనం చేశామండి. ఇప్పటి వరకు మనకి 53 crores మనకి ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందండి రైతులకి. ఎస్పెషల్లీ తెనాలిలో ఇప్పటి వరకు మనకు 12,000 మెట్రిక్ టన్నులు మనం పంపించాము. రోడ్డు మూవ్మెంట్ ద్వారా మనం 6,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు పంపించాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ద్వారా మనం ఇప్పుడు ఈ రోజు మనం 1350, రేపు ఒక 1350, మొత్తం 27,000 మెట్రిక్ టన్నులు ఈ 2 రోజుల్లో మనం వ్యాగన్ ద్వారా మనం పంపిస్తున్నాము. ఇప్పటి నుంచి మనం ప్రతి రోజు కూడా వ్యాగన్ ప్లాన్ చేస్తున్నాము. పండించిన ప్రతి గింజ రైతుది కొనుగోలు చేయాలి అన్న సంకల్పంతో మన పట్టాభి పెద్దాపురం రైస్ మిల్ కాకినాడకి మనం పంపిస్తున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు మన జిల్లాకి మన తెనాలి నుంచి ప్యాడీని పట్టాభి రైస్ మిల్ కి పంపిస్తున్నారు అండి. ఎందుకు అంటే ప్రతి రైతుకి న్యాయం జరగాలి. ఇన్ టైంలో మనము MSP ఇవ్వాలి. సో ఇక్కడ ఉండే మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా మనము వెంటనే ఇది చేయలేము. దూరం కూడా పంపిస్తే ఫార్మర్ కి ఫాస్ట్ గా పేమెంట్ అవుతుంది, ఫాస్ట్ గా కూడా కొనుగోలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేస్తున్నాము. అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ టైం మనము వ్యాగన్ మూవ్మెంట్ తెనాల్లో చేపట్టామండి. మన గౌరవ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ ఆయన గైడెన్స్ లో మనం ఫస్ట్ టైం ఇక్కడ వ్యాగన్ మొదలు పెట్టాము. అది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఈ వ్యాగన్ అంతా కూడా విజయవంతం చేయడానికి పట్టాభి వాళ్ళు రైస్ మిల్ అది చాలా పెద్దదండి. పట్టాభి రైస్ మిల్ కాకినాడ పెద్దాపురం వాళ్ళు ముందరికి వచ్చారు. సో వాళ్ళ ద్వారా మనం వ్యాగన్ మూమెంట్ అండ్ రోడ్ మూమెంట్ కూడా టేకప్ చేశాము జిల్లాలో. దీనికి మన అందరూ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో డెడికేటెడ్ గా చాలా కష్టపడి అందరికి కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారండి. ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు మనకి ఓన్లీ పట్టాభి వాళ్ళే ముందరికి వచ్చి ఉన్నారండి. ముందు రోజుల్లో ఇంకా మనకి హార్వెస్టింగ్ అన్ని చోట్ల అవుతుంది కాబట్టి ముందు రోజులకి మిగతాది కూడా చేయాలి అన్న ప్లాన్ లో అయితే ఉన్నారండి. పైనుంచి మన PC అండ్ MD ఆధ్వర్యంలో మనకి ఆదేశాలు వస్తే దానికి కూడా మనము జిల్లా రెడీగా ఉందండి. అన్ని రకాలుగా జిల్లాలో సంచులు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని GPS లోనే వెళ్తున్నాయండి. ఈసారి మనకి GPS వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ లో గన్నీస్ లో ఇబ్బంది కానీ ఏమీ లేదండి. అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. రైతు కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడు. స్టేట్ లోనే మన జిల్లా ఫస్ట్ టైం అండి. గతంలో ఎప్పుడూ జరగలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం మనం తెనాలిలో మొదటిసారిగా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం మనం వ్యాగన్ మూవ్మెంట్ ద్వారా పంపిస్తున్నామండి.